31 కాంతి రాణాను నన్ను సీఎంఓకి పిలిపించారు. అక్కడే వ్యూహరచన, ఆపై ముంబై ప్రయాణం. పిఎస్ఆర్ ఆదేశాలు ఇచ్చిన 2 రోజుల తర్వాత కాదంబరిపై కేసు. విశాల్ గున్ని 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలం. నాటి ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానిని అరెస్ట్ చేయాలని అప్పటి టెగా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు మమ్మల్ని ఆదేశించారు. ఏడాది జనవరి 31న అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా తాతను నన్ను ముఖ్యమంత్రి కార్యాలయం పిలిపించి ఈ మేరకు మౌఖికంగా చెప్పారు. అనుసరించాల్సిన వ్యూహం అంతా అక్కడే వివరించారు. ఆ సమయానికి జత్వానిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు, కేసు నమోదు కాలేదు. 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టామని అప్పటి విజయవాడ డీసీపీ ఈ అక్రమ కేసు వ్యవహారంలో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. కేసు నమోదుకు ముందే ముంబై వెళ్లేందుకు విజయవాడ సిపి కార్యాలయం నుంచే తమకు విమాన టికెట్లు బుక్ చేశారని పేర్కొన్నారు. జత్వానిపై కేసు నమోదుకు ముందు జరిగిన పరిణామాలు, దానికి సంబంధించిన వ్యూహరచన, ఆదేశాలు, అమలు తదితర అంశాలను పోసుకొచ్చినట్టు వివరిస్తూ 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని విశాల్ గున్ని పోలీసు అధికారులకు అందజేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు ఉన్నతాధికారులకు అందజేశారు. అందులోని అంశాలను విశ్లేషిస్తే జత్వానిపై అక్రమ కేసు, అరెస్ట్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ కేంద్రంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మాస్టర్ మైండ్గా సాగించిన నేరపూరిత కుట్రంతా బట్టబయలైంది. ఈ అంశంలో విజయవాడ ప్రస్తుత సిపి ఎస్వి రాజశేఖర్ బాబు సమర్పించిన సమగ్ర విచారణ వేదిక విశాల్ గున్ని వాంగ్మూలాన్ని జతపరిచి డీజీపీ ద్వారా ద్వారకా తిరుమలరావు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వాటి ఆధారంగా పిఎస్ఆర్, కాంతి రాణా, విశాల్ గున్నీల మీద సస్పెన్షన్ వేయబడింది. గున్ని వాంగ్మూలమే మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ లెక్క